హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఎక్కడ వస్తుందంటే టోటల్గా 20 ఎకరాలండి. మన కాళాసిరి నుంచి దగ్గర అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అండి. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్ బస్ రూట్కి ఒక 200 అడుగుల లోపలికి ఉంటుంది. ఆ రూట్ వచ్చి 20 అడుగుల రోడ్డు, చాలా బాగుంటుంది. మొత్తం కూడా వరి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఒకసారి వచ్చి 800 బస్తాలు వస్తుందండి. 3 బోర్లు వేశారు, అంటే 20 ఎకరాలకి 3 బోర్లు వేశారు. వరి పంట సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. లోపల వాచ్మ్యాన్లు ఉండడానికి 2 హౌసెస్ కట్టిండారు. మళ్ళీ వచ్చి కాళాసిరి రోడ్డుకి మెయిన్ రోడ్లో నుంచి దగ్గర 20 అడుగుల రోడ్డుకి లోపలికి వెళ్తుంది. 1 ఎకరా వచ్చి 30 లక్షలు చెప్తున్నారు. టోటల్గా 20 ఎకరాలు. అనుభవం వచ్చి 2.5 ఎకరా ఉంది. కానీ 20 ఎకరాలండి. పట్టా జాగా వచ్చి 17.5 ఎకరా, అనుభూమి వచ్చి 2.5 ఎకరా. టోటల్గా 20 ఎకరాలు కూడా అనుభూమి, పట్టా జాగా కూడా పాస్బుక్లో కనపడుతూ ఉంది. మనకి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. అనుభూమి అయినా మనకు కలిసిపోయి ఉంటుంది. అంతా కూడా 20 ఎకరాలు కూడా ప్లెయిన్గా ఉంటుంది. అవి మిట్టలు గుట్టలు అట్లా లేకుండా బాగుంటుంది. మెయిన్ ఏమంటే అన్నిటికన్నా రోడ్డుకి మనకు మొత్తం 300 అడుగులు ఉండాలి. అంటే ఈ ఎంట్రీ వచ్చి 300 అడుగులు ఉంది. టోటల్గా ముందర కాడ ఫెన్సింగ్ వేసిండారు. ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి, ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూద్దాము. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా మనకు 10ఇంతలు 2ఇంతలు 3ఇంతలు అవ్వడమే కానీ తగ్గేది ఏమి ఉండదు. మనం ఏదన్నా మనం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళైతే ఓనర్స్ ప్రెజెంట్ వరి మడికే పండిస్తున్నారు. టోటల్గా వరి సంవత్సరానికి వచ్చి 2 సార్లు వస్తుంది. ఒకసారి 800 బస్తాల దాకా వస్తుంది. వరి పంట చూశారు కదా ఎంత పచ్చగా ఉందో. 3 బోర్లు అందుకనే వేశారు. మనం వరి కూడా పండించుకుంటే మంచి డబ్బులు కూడా ఉంటుంది, మనకు యూజ్ ఉంటుంది. బాయ్, థ్యాంక్ యూ.